ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2 రోజులు ఆంధ్రప్రదేశ్లో పర్యటించారు. ఎన్డీఆర్ఎఫ్ దక్షిణ ప్రాంగణాన్ని ప్రారంభించారు. గత ప్రభుత్వంపై కొన్ని విమర్శలు కూడా చేశారు. అంటే గత ప్రభుత్వం హయాంలో 5 సంవత్సరాల్లో వినాశనం జరిగింది. కానీ ఈ 6 నెలల్లోనే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు కేంద్రంలో అవ్వచ్చు, రాష్ట్రంలో అవ్వచ్చు, 6 నెలల్లోనే దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు తోటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని చెప్పేసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. ఏ విధంగా చూడొచ్చు? ఎన్డీఆర్ఐ ఏర్పాటులో మనం అందరం ఆహ్వానించాల్సిందే. ఎందుకంటే కోస్తా ప్రాంతం వరదలు అట్లాగే తుఫాన్లు ఉప్పెనలు గురవుతున్నాయి కనుక అక్కడ పెట్టాల్సిందే. గతంలో సునామీ నివారణ కేంద్రం, సునామీ హెచ్చరిక కేంద్రం హైదరాబాద్ పెడితే విమర్శించామని. హైదరాబాద్ లో సునామీ హెచ్చరిక కేంద్రం ఎందుకు? ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలి కదా. ఇప్పుడు ఎన్డీఆర్ విపత్తుల నిర్వహణకు ఖచ్చితంగా మన కోస్తా ఆంధ్రలో మనకు గన్నవరంలో దగ్గరకు పెట్టడం మంచిది, చాలా ఆహ్వానించదగ్గది. సరే, ఆయన మాట్లాడేదంటే ఇప్పుడు ఉన్న సోయి అప్పుడు ఎందుకు లేదని నేను. సోయి అంటే మనకు స్పృహ అంటాం సంస్కృతం చెప్పాలంటే. ఇప్పుడు ఇదే అమిత్ షాకి వాళ్ళ సోయి వచ్చింది, 7 నెలలు బ్రహ్మాండంగా అవుతుంది అన్నాడు. కానీ రహస్య స్నేహితుడిగా జగన్మోహన్ రెడ్డితో స్నేహం చేసినట్టు 5 ఏళ్ళు ఆయన ఏం చేసిందో తెలియదా? ఆయన ఎన్ని బంగాళాలు కట్టుకుందో తెలియదా? ఆయన ఎంత అభివృద్ధి చేసిందో తెలియదా? అమరావతి రాజధానిని ఆగం చేస్తే 3 ముక్కలు ఆటలాడితే వీళ్ళు చేసిందిగా సహకరించింది కదా. ఇదే అమరావతి కేసు హైకోర్టులో ఉంటే మాకు సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది అన్నవాళ్ళు మహానుభావులే కదా. ఇప్పుడు ఇవాళ వచ్చింది కానీ రహస్య స్నేహితుడిగా 5 ఏళ్ళు కాపురం చేసి జగన్మోహన్ రెడ్డితో బ్రహ్మాండంగా ఆయన బ్లాక్ మెయిల్ చేసి కేసుల విషయంలో భయపెట్టి ఆయన చెప్పినట్టు ఆడించి వాళ్ళు ఆడించినట్టు ఈయన ఆడింటూ ఇవాళ ప్రత్యేక హోదా మూలకి అయింది, అన్నీ అయింది. ఇప్పుడు 7 నెలలుగా బ్రహ్మాండంగా జరుగుతుందంటే మంచిదే. ఎందుకు జరుగుతుంది తెలుసా? చంద్రబాబు నాయుడు ముఖం చూడని ఇదే మోడీ ఇవాళ చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు, పిలుపుకొని మాట్లాడుతున్నాడు. అదే అమిత్ షా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి పోతే ఎక్కే గడప దిగే గడప అంటే అపాయింట్మెంట్ ఇవ్వలేదు వీళ్ళు అన్నాడు. ఇవాళ 16 మంది ఎంపీలు మనకు ఉన్నారు కనుక ఒక్క తెలుగుదేశానికి 16, 2 జనసేన, 2 బీజేపీ, 21 మంది ఎమ్మెల్యేలు ఉండడం వల్ల మనకు ఇవాళ ఆమెలో అంటే నా ఇంటికి వస్తే ఏం చేస్తావు, నీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు అనేది కదా కేంద్ర ప్రభుత్వం వైఖరి. అందుకని ఇవాళ చంద్రబాబు నాయుడు చాలా డిప్లొమాట్, చాలా బాగా యాక్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే బ్లాక్ మెయిల్ చేస్తే లాభం లేదు, గతంలో చెడిపోతాం, ఏమైనా సరే వాళ్ళ అవసరం మనకు, మన అవసరం వాళ్ళకు ఉంది కనుక సాధిద్దాం అనుకుంటాం. అందులో భాగంగానే అమిత్ షా వచ్చిండు ఇక్కడికి. అమిత్ షా మాట్లాడిన మాటల్లో ఎంత సత్యదూరం అయిందంటే గతంలో 5 ఏళ్లు ఈ విధ్వంసం జరుగుతున్నాక కళ్ళప్పగించి చూసింది కేంద్ర ప్రభుత్వం కదా. మీరు పోలవరం ఎందుకు కట్టలేదు అడగవచ్చు కదా, ఎందుకు అడగలేదు? పోలవరం నేను 5 సార్లు పోయినా రవి గారు. మొత్తం ఈ నిర్మాణం మొదలైనప్పటి నుంచి 5 సార్లు గత ఈ 5 సంవత్సరాలకి విధ్వంసం జరిగింది. నిజమే, ఆయన అన్నది కరెక్టే. విధ్వంసానికి కారణం ఒక్క జగన్మోహన్ రెడ్డి కాదు కదా, మీరు కూడా కారణం కదా అంటున్నాను కదా. అందుకని ఇవాళ అవసరం ఉంది కనుక వచ్చి మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా సరే పోలవరం నిర్మాణం పూర్తి కావాలి, 2027-28 కల్లా కనీసం అమరావతి పూర్తి నిర్మాణం, శాస్త్రీయ నిర్మాణాలు కావాలి. కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడను, ఈ విశాఖ ఉక్కు కర్మాగారానికి కొద్ది ఇచ్చున్నాయమే కాదంటలేదు. ఇప్పుడు ఏమీ లేదంటలేదు. 7 నెలల్లో వచ్చింది ఆశదాన్ని. కానీ ఈ 5 ఏళ్ళు వాళ్ళు మౌన ప్రేక్షక పాత్ర వహించడమే కాకుండా చూస్తూ ద్రోహం చేసారు ఆంధ్రప్రదేశ్ కానీ అన్నట్టు. కానీ రామ్మోహన్ గారు మీరు చెప్పినటువంటి అంశాలని పోలవరం, అమరావతి ఇవన్నీ కూడా చెప్పారు అమిత్ షా ఆయన ప్రసంగంలో. కానీ 2014-19 మధ్యకాలంలో ఎందుకు అంటే చంద్రబాబు నాయుడుని అప్పటికన్నా కూడా ఇప్పుడు ఎందుకు గుర్తిస్తున్నారు? మరొకసారి అప్పుడు విభజన హామీలు అమలు చేయలేదు, ఇప్పుడైతే అమలు చేసే విధంగా ప్రణాళిక చేస్తున్నారు. మీరన్నట్లు చంద్రబాబు నాయుడు అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని చేస్తున్నారు అనుకోవచ్చా, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో బీజేపీని బలోపేతం చేయడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు అనుకోవచ్చా? మంచి ప్రశ్న అండి. నేను రెండో దానికి వచ్చే ముందు మీరు ప్రశ్న అడిగారు. మొదటిది ఏమో చెప్తున్నాను కదా, ప్రపంచం అంతా కూడా ఒకరి అవసరాల మీద ఒకరు ఆధారపడి ఉంటారు. ప్రపంచం అంతా ప్రఖ్యాత రచయిత బుచ్చిబాబు గారు అన్నట్టు అహం, ఆర్థికం రెండే మొత్తం సమాజాన్ని శాసిస్తాయి. నాకంటే గొప్పవాళ్ళు ఏంటంటే అహం పోతుంది, అట్లాగే ఆర్థిక కూడా. ఇవాళ మనకి ఏది కావాల్సింది ఏంటి? ఆర్థికం కోసం వాళ్ళు చెప్పినట్టు విందాం, నష్టమేం లేదు. కానీ గతంలో 5 ఏళ్ల విధ్వంసంలో జరిగిన పొరపాటు చూస్తూ అదే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దాదాపు 11 ఏళ్ళు అయింది. అదే గవర్నమెంట్ కదా, ఆల్మోస్ట్ 10.5 ఏళ్ళు అవుతుంది. ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నది అక్కడ. కానీ అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు వైపీపీ ట్రాప్ లో పడి 2019 కన్నా ముందు మొదలేమో విడిపోయింది పవన్ కళ్యాణ్, ఏది బీజేపీతోని ఎన్డీఏ కూటమి నుంచి. 2 తర్వాత విడిపోయింది, ప్రత్యేక ప్యాకేజీ కాదు, ప్రత్యేక హోదా కావాలని వైసీపీ గారు డిమాండ్ చేస్తే మాకు 25 సీట్లు ఇస్తే మేమే తెస్తామని అంటే ఆ ట్రాప్ లో పడి చంద్రబాబు నాయుడు గారు తనపడినాడు కూడా ఇప్పుడు చెప్పడం చెప్పే విడుదల పడ్డట్టు మోడీకి చెప్పు దిక్కించిన సందర్భం, రాళ్ళు వేసిన సందర్భం చూసినాం కదా గతంలో. అదే తిరుపతి మహాసభలో 3 త్రిమూర్తులు, ఇప్పుడు మన విశాఖపట్నం సభలో త్రిమూర్తులు ఎట్లాగో మోడీ,
చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నిలబడి చేసిన దానిలో రెండోసారి ఎప్పుడైతే 2019 కన్నా ముందు 19 ఎన్నికల కన్నా ముందు తిరుపతిలో ర్యాలీ వేసిన సందర్భం మర్చిపోడు కదా మోడీ, ఆ కక్ష ఉంటుంది కదా. కానీ ఇప్పుడు ఏమైందంటే మోడీ తగ్గడానికి ప్రధానమైన కారణం అక్కడ మెజార్టీ లేకపోవడం, సంకీర్ణ ప్రభుత్వం రావడం, మన ఆంధ్రప్రదేశ్ ఎంపీల ప్రాధాన్యత ఎక్కువ ఉండడం. అందుకని బీహార్ ఆంధ్రప్రదేశ్ కే ఎక్కువ అవకాశం. నితీష్ కుమార్ కూడా సేమ్ అదే విధంగా ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ లక్షల కోట్లు అనేది నాకు రవి గారు నాకు అర్థం కాదు. ఎన్ని సున్నాలో తెలుస్తున్నాయి వీళ్ళకని నేను అంటున్నాను. లక్ష కోట్లకు ఎన్ని సున్నాలు, 50 లక్షలు, 30 లక్షలు, 20 లక్షల కోట్లు అంటే బీహార్ ఒకసారి మన గతానికి వెళ్దాం. బీహార్ ఎన్నికలప్పుడు ఆయన మన 1,60,000 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ప్రకటించారు. నితీష్ కుమార్ తొగజాడించినాక రూపాయి ఇయ్యలే అక్కడ గతంలో ఎన్నికలు. ఇప్పుడైతే మళ్ళీ నితీష్ కుమార్ ఎన్డీఏలో ఉన్నట్టు మనకి ఇండియా కూటమికి పోయినప్పుడు 1 రూపాయి ఇయ్యలే కదా బీహార్ కు. వీళ్ళు ఏంటంటే మన అవసరాల నిమిత్తం రాజకీయం చేస్తున్నారు. మనం కూడా ఏం చేయాలంటే మనం కూడా అదే పద్ధతులు ఉండాలి. మన అవసరాల నిమిత్తం వాళ్ళతో రాజకీయాలు చేయాలి. అందుకని అదే త్రిమూర్తుల కలయిక మన విశాఖపట్నం కలిసింది కనుక 11,400 కోట్లు దానికి ప్యాకేజ్ ఏదైతే నష్టానికి ప్యాకేజ్ ఇవ్వడం మంచిది. అట్లాగే మనకు పోలవరం నిర్మాణానికి వెంటనే నిధులు విడుదల మంచిది. అమరావతి కూడా ఇంకా క్లాంటికి రావాలి రవి గారు. అమరావతి లోన లేకపోతే వాళ్ళు గ్రాంట్ కి ఇస్తారు. ఎందుకంటే గ్రాంట్ కి ఇవ్వాల్సిందే కదా రాజధాని నిర్మాణానికి. వాళ్ళైతే భూమి మనం సేకరించి ఇచ్చినాం కదా. అందుకని ఈ క్లారిటీ తెచ్చుకునే క్రమంలో గతంలో లాగా చంద్రబాబు నాయుడు తొందరపడుతుంది. అది మంచిది అంటున్నారు. కానీ ఏమైతే మీరన్నా బీజేపీ ఒక్క పెద్ద ఎత్తున రేపు చేసేది ఏంటంటే నేను ఊహిస్తున్నా. మనం ఈ టీవీ తర్వాత 1 year తర్వాత మాట్లాడతామేమో. నేనేమంటున్నానంటే రేపు పవన్ కళ్యాణ్ టూల్ గా ఉపయోగించుకుంటుంది బీజేపీ అని నేను అంటున్నాను. ఏదైతే మాత్రం బీజేపీ కొంచెం వ్యూహాత్మకంగా అయితే అడుగులేస్తుంది అనుకోవచ్చు. బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో స్థానం లేదు 2 జాతీయ పార్టీలకు. తెలుగుదేశంతో పొత్తున్నప్పుడు మాత్రమే గెలిచింది కనుక ఇప్పుడు ఒక్క మాట చెప్తాను. రేపు పొద్దున మనకు చిరంజీవి గారు చేసినట్టే పవన్ కళ్యాణ్ గారు కూడా గోడ దూకి పొద్దున్న 2028 ఎన్నికల కన్నా ముందు బీజేపీ లీడర్ అవుతారేమో. ఇక్కడ బీజేపీకి ఒక చరిష్మాను లీడర్ కావాలి. ఈ 2 పార్టీలు ప్రాంతీయ పార్టీల మధ్యన ఘర్షణలో బీజేపీ నెగలాలంటే ఒక చరిష్మాను లీడర్ కావాలి. మనకు దాంతో పాటు ఓట్లు తెచ్చే లీడర్ కావాలి. పవన్ కళ్యాణ్ ఓ దురుముఖంగా భావిస్తున్నారు. ఇప్పుడు జనసేన అట్లాగే ఉంటది. గతంలో లాగా బీజేపీలో ఇది గతంలో కాంగ్రెస్ లో ప్రజారాజ్యం ఎట్లా విలీనమైందో బీజేపీలో ఇది విలీనమే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని నాకు అనిపిస్తుంది రాజకీయ విశ్లేషకుడు. అందుకని ఏం లేదు అట్లా కావాలని మనం కోరుకోం కానీ అనిపిస్తుంది అట్లా. అది 2027-28 మనం చెప్పలేం. రైట్, చూద్దాం రామ్మోహన్ రావు గారు. రైట్, థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు. వివిధ అంశాలపై మీ యొక్క విశ్లేషణ అందించినందుకు అడ్వకేట్ మరియు రాజకీయ విశ్లేషకులు ధన్యవాదాలు. ఇది వివిధ అంశాలపై వివిధ దినపత్రికలు ప్రచురితమైన ప్రధాన అంశాలపై న్యూస్ కేఫ్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర.